అన్నమయ్య జిల్లా రాయచోటి విద్యుత్ శాఖ పరిధిలోని గాలివీడు సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యమూర్తి అతని డ్రైవర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. ఏసీబీ డీఎస్పీ జి సీతారామరావు ఆధ్వర్యంలో రాయచోటి ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయంపై దాడులు చేశారు. గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామానికి చెందిన నాగేశ్వర తన పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫారం ఏర్పాటుకు గత ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు లంచం ఇస్తే కానీ విద్యుత్ ట్రాన్స్ఫార్మం కనెక్షన్ ఇవ్వబోమని చెప్పడంతో రైతు నాగేశ్వర్ 15,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు గంటల 3 నిమిషాల సమయంలో రాయచోటి పట్టణంలో శివాలయం సర్కిల్లో వై జంక్షన్ వద్ద గాలివీడు ఏఈ గారు శ్రీ సత్యమూర్తి గారు ఆయన డ్రైవర్ శ్రీనివాసులను ఆదేశించి ఎగువ గొట్టివీడు గ్రామము గాలివీడు మండలానికి చెందినటువంటి నాగేశ్వర అనే రైతు గతంలో ఆయన 2024 జూలై నెలలో ఆయన అప్లై చేసుకున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ పని నిమిత్తం గత 1.5 సంవత్సరంగా ఆయన పని కాకపోగా 15,000 రూపాయలు లంచం అడిగి ఆ లంచం డబ్బులు ఇవ్వనందువల్ల 1.5 సంవత్సరం పాటు పెండింగ్ పెట్టి ఈరోజు ఆయనను నాగేశ్వర అనే వ్యక్తి ఫిర్యాదు అతని ద్వారా 15,000 డ్రైవర్ను ప్రేరేపించి 15,000 లంచము శ్రీనివాసులు తీసుకోవడం జరిగింది. శ్రీనివాసులను